మీరు జెన్యున్ గా ఇప్పటివరకు ఎన్ని ప్లేస్మెంట్లు చేశారు? ఇక్కడ యాజ్ అ డాటా అనలిస్ట్ ఇన్ అట్రాక్ట్ టెక్నాలజీ స్టార్ట్అప్ ని బిల్డ్ చేయాలి. సో నేను ఒక నలుగురికి హెల్ప్ఫుల్ గా ఉండాలనే ప్రాసెస్ లో దెన్ ఐ హావ్ స్టార్టెడ్ టీఎస్ బ్రిడ్జ్. 200 to 250 స్టూడెంట్స్ కి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఫస్ట్ ప్లేస్మెంట్ చేయించాం. అంటే క్విక్ గా జాబ్ ఇచ్చే అవకాశం. అన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నా కూడా మరి పిల్లలు వితౌట్ జాబ్స్ ఎందుకున్నారు? టీఎస్ బ్రిడ్జ్ అంటే నేమ్ ఏంటి? నాది 100% పాజిటివ్ అని నేను ఎక్కడ చెప్పాను. ఇన్స్టిట్యూట్ నాలెడ్జ్ ఇస్తాయా, జాబ్ ఇస్తాయా? ఫస్ట్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ టు గివ్ ద ప్రాపర్ ట్రైనింగ్. సార్ నేను మీ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాను, నాకు జాబ్ పక్కా ఇప్పిస్తారా సార్ అని. ఇక్కడ ఇన్స్టిట్యూట్ తప్పు అంటారా లేకపోతే స్టూడెంట్ తప్పు అంటారా? ఫస్ట్ నేను జాబ్ ఇప్పించే ముందు నాకు ఫుల్ స్టాక్ అయినా ఓకే సార్, డేటా సైన్స్ అయినా ఓకే సార్, ఏదైనా ఓకే సార్, నాకు జాబ్ కావాలి సార్. ఒక పక్క ఏ వాళ్ళ భయం ఉంది, మరో పక్క మరొక టెక్నాలజీ మీద భయపడుతున్నారు. సో హ్యూమన్ వర్క్ లేకుండా ఏ విల్ వర్క్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్ ని బిజినెస్ అనుకుంటారా, సర్వీస్ అనుకుంటారా? ఇన్ ఎవ్రీ సెక్టర్ ఏ ఇంజనీర్ వోంట్ వర్క్అవుట్. ఒక టీఎస్ బ్రిడ్జ్ లో ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అంటే మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్రాడ్ కంపెనీస్, ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్స్. మీ దగ్గర ప్లేస్మెంట్ రేషియో ఎలా ఉంది? సో 1 year జాబ్ సపోర్ట్ వి విల్ గివ్ ద ఫార్మల్ బాండ్ ఆల్సో. అంటే ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ ఓన్లీ హైదరాబాద్ లో ఉందా, ఇంకెక్కడైనా ఉందా? చంద్ర, ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ లో ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలంటే ఏమేమి చెక్ చేసుకోవాలి? అది మీదనే కదా ఎవరిదైనా? Right time, right course, right institute for best career. వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ టాక్స్. ఈ రోజు మనకి ఒక మంచి యంగ్ అండ్ డైనమిక్ ఒక ఇన్స్టిట్యూట్ ఫౌండర్ గారు ఉన్నారు. ఆ ఇన్స్టిట్యూట్ పేరేంటి, అతను ఎందుకు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి వచ్చింది, అతను ఏ విధంగా స్టూడెంట్స్ కి కోర్సెస్ కానీ స్కిల్స్ కానీ ఏ విధంగా డెలివరీ చేస్తారు, ఏ విధంగా జాబ్ మార్కెట్ క్రియేట్ చేస్తున్నారు అనే విషయాలు అతని మాటల్లోనే తెలుసుకుందాం. ఓకేనా? మీరు అందరూ కూడా ఫుల్గా ఈ యొక్క పాడ్కాస్ట్ చూసి గివ్ బెస్ట్ విషెస్ టు ద చంద్ర. వెల్కమ్ టు చంద్ర. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా సార్ వెల్కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీలో కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ అండి. ఐఎమ్ హానర్ టు లైక్ ఓకే పిలిచినందుకు లైక్ ఐ వాజ్ సో హ్యాపీ. ఓకే, షూర్. చంద్ర, ఇది మన కాన్సెప్ట్ ఏంటంటే మంచి ఇన్స్టిట్యూట్ ఫౌండర్స్ ఓకే చాలా ఫ్యాషన్ తో స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఏ విధంగా స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ ఇస్తారు. స్టూడెంట్స్ లాట్ ఆఫ్ డౌట్స్ ఆర్ దేర్. ఓకే, ఇన్స్టిట్యూట్ నిజంగా ఇస్తాయి లేదా, వాళ్ళు మెనీ ప్లాట్ఫామ్ లో చెక్ చేసుకుని వస్తారు. మనం ఏంటంటే డైరెక్ట్ గా ఫౌండర్ వాయిస్ వినిపిద్దాం. స్టూడెంట్స్ కి 50% డౌట్స్ క్లియర్ అయిపోతాయి కదా. మీరు కూడా మీ జర్నీ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ లైక్ వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఒకసారి మీ ఇంట్రొడక్షన్ ఇస్తారని కోరుకుంటున్నా. నమస్తే అండి అందరికి. నా పేరు చందర్. సో ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత దెన్ లైక్ ఐ హావ్ వర్క్డ్ యాజ్ అ డాటా అనలిస్ట్ ఇన్ అట్రాక్ట్ టెక్నాలజీస్ ఇన్ బెంగళూరు. సో దెన్ ఆఫ్టర్ లైక్ నేను జస్ట్ 2 months వర్క్ చేశాను. సో ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. సో నేను ఒక స్టార్ట్అప్ ని బిల్డ్ చేయాలి, సో నేను ఒక నలుగురికి హెల్ప్ఫుల్ గా ఉండాలనే ప్రాసెస్ లో దెన్ ఐ హావ్ స్టార్టెడ్ టీఎస్ బ్రిడ్జ్. సో బేసిక్లీ ఐఎమ్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ టీఎస్ బ్రిడ్జ్. ఓకే, నైస్. అంటే మీ యొక్క ఎడ్యుటెక్ కంపెనీ పేరు టీఎస్ బ్రిడ్జ్. ఎస్. ఓకే, ఎక్కడ లొకేట్ చేయండి? సో మాది అమీర్పేట్ సార్. అమీర్పేట్. ఓకే, టీఎస్ బ్రిడ్జ్ స్టార్ట్ చేయకముందు ఆర్ యూ డూయింగ్ ఎనీథింగ్? ఎస్ సార్, లైక్ నేను వర్క్ చేశాను లైక్ యాజ్ ఎ డాటా అనలిస్ట్ గా జస్ట్ 2 months వర్క్ చేశాను. దాని తర్వాత నేను నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సో నాకు స్టార్ట్అప్ పెట్టాలనే మోటివేషన్ తో నేను జాబ్ లీవ్ చేసేసాను. సో దెన్ ఆఫ్టర్ లైక్ నేను 2 years ఫస్ట్ మేము ఈ ట్రైనింగ్ ఇది స్టార్ట్ చేయలేదు. బేసిక్ గా వీ హ్యావ్ కనెక్టెడ్ విత్ సమ్ ఆఫ్ ద హెచ్ఆర్స్ కంపెనీస్ అండ్ ఆల్. సో వీ హ్యావ్ బిల్డ్ ఎ కమ్యూనిటీ. సో అక్కడ నుంచి ఏం చేశాను అంటే వీ హ్యావ్ ప్లేస్డ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఒక మోర్ దెన్ 200 to 250 స్టూడెంట్స్ కి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఫస్ట్ ప్లేస్మెంట్ చేయించాం. సో బికాస్ మా దగ్గర ఇప్పుడు ట్రైనింగ్ ఇవి లేకుండే, వీ హ్యావ్ టు గివ్ జాబ్ ఇవ్వాలనే పర్పస్ లో మేము వచ్చాము. సో అక్కడ మేము 200 to 250 స్టూడెంట్స్ కి ఎదర్ ఐటీ ఆర్ నాన్ ఐటీ దాంట్లో మేము ప్లేస్మెంట్ చేయించాం. సో దెన్ ఆఫ్టర్ ఐ థాట్ దట్ వై కాంట్ వి గివ్ ద ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్ ద స్టూడెంట్స్ అని. ఓకే, సో మన దగ్గర నార్మల్ స్టూడెంట్స్ నే లైక్ ఎవరైతే స్కిల్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసుకొని మనం వాళ్ళకి ప్లేస్మెంట్ చేయించాం. అదే మనం ఇక్కడ స్టూడెంట్స్ కి మనం స్కిల్స్ ఇచ్చి వై కాంట్ వి గివ్ దెమ్ ప్లేస్మెంట్స్ అంటే క్విక్ గా జాబ్ ఇచ్చే అవకాశం. కరెక్ట్. సో ఆ ప్రాసెస్ లోనే సో మనం స్టూడెంట్స్ కి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చి సో వీఆర్ గివింగ్ ద ప్లేస్మెంట్ సపోర్ట్ ఫర్ 1 year. 1 year? యా, 1 year. గ్రేట్ చంద్ర. ఇప్పుడు టీఎస్ బ్రిడ్జ్ అంటే నేమ్ ఏంటి? సో ఇట్స్ అ టెక్ సైన్స్.
టెక్ సైన్స్. సో మ్యాజిక్ హియర్ ఇట్ ఈస్ టెక్ సైన్స్ అంటే టెక్ అండ్ సైన్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ. ఓ గ్రేట్. కరెక్ట్. సో ఆ మోటివేషన్ తో టెక్ అండ్ సైన్స్ తో టీఎస్ బ్రిడ్జ్ అనేది మేము స్టార్ట్ చేసాం. యూ హ్యావ్ ఏ రిజిస్టర్డ్ కంపెనీ అండ్ ఎస్. నైస్. చంద్ర, ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ ఓకే, మెనీ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్. ఓకే, మనకి హైదరాబాద్ ఐటీ, అమీర్పేట ఐటీ, మెనీ ప్లేసెస్ లో ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉంటాయి. కరెక్ట్. మీ ఇన్స్టిట్యూట్ లో ఏమేమి కోర్సెస్ అనేవి మీరు ఇస్తారు? ఇది ఆన్లైన్ ఆఫ్లైన్? సో మన ఆఫీస్ అమీర్పేటలో ఉంది. వీ హ్యావ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో మన దగ్గర వీ హ్యావ్ 3 different domains. Basically, one is IT, non-IT and healthcare. So IT లో majorly we are focusing on the full stack development. Full stack development లో like Python full stack, MERN full stack and Java full stack. And we have data science. So data science లో data science and alternatively data analysis, data analytics. And we have AIML, generative AI, agentic AI, artificial intelligence. Okay. So we have UX design. ఇవి మనకు ఐటీలో వస్తాయి. వెరాస్ కమింగ్ టు ద నాన్ ఐటీ లైక్ హెచ్ఆర్, ఫినాన్స్, అకౌంటింగ్ అండ్ మార్కెటింగ్. అండ్ హెల్త్ కేర్ లో వీ హ్యావ్ క్లినికల్ రీసెర్చ్ అండ్ మెడికల్ కోడింగ్. గ్రేట్. సో దీస్ ఆర్ ద 3 major domains what we are working on. అంటే మీరు ఐటీ, నాన్ ఐటీ అండ్ లైక్ హెల్త్ కేర్ కూడా కవర్ చేస్తున్నారు. కరెక్ట్. నైస్. అంటే చంద్ర, ఈ కోర్స్ ఫీజులు, ఈ డ్యూరేషన్ గురించి మనం మాట్లాడుకునే ముందు మీరు చాలా ఈవెంట్స్ కానీ టీహబ్ కానీ ఇలా కొన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమిట్స్ లో కూడా యూఆర్ గోయింగ్ థింగ్. ఎస్. ఓకే, అంటే అక్కడ నుండి మీరు ఏంటి నేర్చుకున్నారు? బేసిక్ గా నేను మోర్ దెన్ నౌ, నేను స్టార్టింగ్ లో వన్స్ నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు సో నాకంత ఐడియా లేదు కదా హౌ వి నీడ్ టు డూ ద ఐడియా వ్యాలిడేషన్, మార్కెటింగ్, బ్రాండింగ్ ఎలా చేయాలని. సో ఎగ్జాక్ట్లీ నియర్లీ 1.5 to 2 years నేను డిఫరెంట్ ఈవెంట్స్ కి వెళ్ళడం, బిజినెస్ ఈవెంట్స్ కి, టీ హబ్స్ కి. అక్కడ మనం డిఫరెంట్ పర్సన్స్ ని మీట్ అవ్వడం, వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు, టైం స్పాన్ ఏంటిది. సో ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బిజినెస్ చేస్తున్నాం అంటే దానికి ఐడియా వ్యాలిడేషన్ మనం ఎలా చేసుకోవాలి, మన వాట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ వీ హ్యావ్ టు లుక్ ఆన్. సో ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసినాకనే దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ స్లోలీ. గ్రేట్. చంద్ర, మెనీ ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎడ్యుటెక్ కంపెనీస్ ఉన్నాయి, యూట్యూబ్ లో కూడా ఓపెన్ సోర్స్ ఉంది. స్టిల్ మీరు ఎందుకు ఒక కొత్త ఎడ్యుటెక్ అనేది స్టార్ట్ చేయాలని నీడ్ అనేది మీరు ఎందుకు అనుకున్నారు? సో బేసిక్ గా మనకు ఇప్పుడు ఇన్ని అమీర్పేట అయినా సరే, ఈవెన్ లైక్ కేపీహెచ్పి, కుకట్పల్లి, వాట్ ఎవర్ ఇట్ మే బి, మోర్ దెన్ thousands ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దే. అన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నా కూడా మరి పిల్లలు వితౌట్ జాబ్స్ ఎందుకున్నారు? మీరే చెప్పాలి. స్కిల్ గ్యాప్. కరెక్ట్. అంటే వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, దే ఆర్ గోయింగ్ దేర్, అంటే వాళ్ళు ఏదో స్కిల్స్ నేర్చుకుంటున్నారు, ఓకే ఫైన్, బట్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ జాబ్ సపోర్ట్. ఓకే, జాబ్స్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? గాట్ ఇట్. సో మనం ఇక్కడ స్కిల్స్ ఇవ్వడం కాదు కదా, ఓన్లీ స్కిల్స్ ఇవ్వడమే కాదు, వీ హ్యావ్ టు షోకేస్ దెమ్ సమ్ రూట్స్. వాళ్ళ ఫైనల్ గోల్ రూట్స్ చూపించాలి కదా. వాళ్ళు ఫైనల్ గోల్స్ అంటే కనీసం వాళ్ళకి ఈ వేలో నీకు ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి, ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి అనే పాయింట్ లో కూడా నువ్వు చూపించకపోతే మనకు అది ఉండి వేస్ట్ కదా. సో మనం ఇక్కడ ఏంటంటే మనకు నేను వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని నేను స్టార్ట్ చేయలేదు, నేను ఏం చేయగలననే పాయింట్ తోనే నేను స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. గ్రేట్. సో ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారని నేను పక్కన పెట్టేసి నేను ఏం చేయగలనే పాయింట్ లోనే నేను స్టార్ట్ చేశాను. హౌ మచ్ సాటిస్ఫికేషన్ రేట్ అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు? ఎస్. మనం ఇప్పుడు ఫ్రాంక్ గా మాట్లాడాలంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే 10 మందిలో 1-2 నెగిటివ్స్ ఖచ్చితంగా ఉంటాయి. నాది 100% పాజిటివ్ అని నేను ఎక్కడ చెప్పాను, బికాస్ ఇట్ వోంట్ వర్క్అవుట్ ఎట్ ఎనీవే. సో మీ దగ్గర ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఒకరిద్దరు ఖచ్చితంగా నెగిటివ్ ఉంటారు. వాళ్ళు నెగిటివ్ కావాలని చేసేటోళ్ళు కూడా ఉంటారు స్టూడెంట్ సైడ్ లో కూడా. బికాస్ వాళ్ళు వన్స్ ట్రైనింగ్ కి మన దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళకి సరిగా క్లాసెస్ కి రాకపోవడం, ఒక 3 months 4 months ట్రైనింగ్ అంటే వాళ్ళు ఒక 1 month రావడం, 1.5 month రావడం, మిగతా 1.5 month స్కిప్ చేయడం. సో ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర స్కిల్ అనేది లెస్ అవుతుంది. వన్స్ కమింగ్ టు ద ప్లేస్మెంట్ పార్ట్, వాళ్ళు ఏం అడుగుతారు? స్కిల్స్. నాకు జాబ్ కావాలని అడుగుతారు. కంపెనీ సైడ్ అయితే నాకు ఫైనల్ వానికి స్కిల్స్ ఉన్నా లేకపోయినా నాకు జాబ్ కావాలి సార్, నాకు జాబ్ రాలేదు ఏంటంటాడు. ఇన్స్టిట్యూట్ నాలెడ్జ్ ఇస్తాయా, జాబ్ ఇస్తాయా? ఫస్ట్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ టు గివ్ ద ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వాలి. ఓకే, నేను నా దగ్గర చెప్పేది ఏంటంటే ప్రాపర్ ఫస్ట్ నాలెడ్జ్ ఇవ్వండి, దాని తర్వాత మీరు ప్లేస్మెంట్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు 10 మంది ఉంటే 10 మంది ప్రాపర్ స్కిల్స్ ఉంటాయా అంటే సేమ్ నాలెడ్జ్ ఉంటుందా? లేదు. ఒక 7-8 members కి ఉండొచ్చు,
ఆ 7-8 మెంబర్స్ వాళ్ళు ఈజీగా ప్లేస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మన దగ్గర యూనిక్ ఏంటంటే ఇప్పుడు ఈ 7-8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ గెట్ ద ప్లేస్మెంట్ ఇన్ 5 months, 6 months, 7 months. రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వి విల్ గివ్ దెమ్ ద 1.5 year జాబ్ సపోర్ట్. వాళ్ళు ఎక్కడైతే ల్యాగ్ అవుతున్నారో వాళ్ళని మళ్ళీ బూస్టప్ చేసి వాళ్ళని మళ్ళీ ప్లేస్మెంట్ చేపిస్తాం. నైస్. చంద్ర, ఇక్కడ ఆ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ మిమ్మల్ని కూడా అడుగుంటారు, మీ ఇన్స్టిట్యూట్ లో కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా అని అడుగుతారు. కరెక్ట్. ఆ క్వశ్చన్ కి అంటే ఎవరైనా మిమ్మల్ని ఇలా కూడా అడుగుతారా? యా కరెక్ట్ సార్, ఇదైతే ఎక్కువ మంది అడగచ్చు. ఎక్కువ వాళ్ళు మోస్ట్లీ అడిగే క్వశ్చనే అది. క్వశ్చన్ సార్ నేను మీ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాను, నాకు జాబ్ పక్కా ఇప్పిస్తారా సార్ అని. ఓకే. మరి ఎవరైనా స్టూడెంట్ ఇలా కూడా అడుగుతారా, సార్ నేను పైథాన్ నేర్చుకుంటాను, నాకు కంప్లీట్ గా పైథాన్ నేర్పిస్తారని అడుగుతారా? యా అది కూడా అడుగుతారా? అడుగుతారు. సో అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పర్టికులర్ ఇంట్రెస్టెడ్ డొమైన్ ఏది ఉందో దానిపైన మనం నేర్పిస్తాం. దేర్ ఇస్ నో ఇష్యూ. నేర్పించడం ఒకటి. ఇప్పుడు నాకున్న అంటే నేను కూడా గత 3 years నుంచి ఇన్స్టిట్యూట్ల మధ్య తిరుగుతున్నాను. నేను కూడా స్టూడెంట్ కమ్యూనిటీతో టాక్ చేస్తుంటాను. ఇక్కడ కంపెనీస్ జాబ్స్ ఇస్తాయి, ఇన్స్టిట్యూట్ స్కిల్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళు కోర్స్ జాయిన్ అవుతున్నారు, క్లాసెస్ ఆన్లైన్ లో తీసుకుంటారు, ఆఫ్లైన్ లో తీసుకుంటారు, సర్టిఫికేట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఇస్తే చేయగలగాలి కదా, చేయగలగాలి. దే స్టార్ట్ ఇట్ కదా. అది ఇన్స్టిట్యూట్ లో అడుగుతున్నారా లేదా? అందరూ జాబ్ అడుగుతారు, సార్ నేను మీ దగ్గర జాయిన్ అవుతాను, కంప్లీట్ గా నాకు పైథాన్ నేర్పించి పైథాన్ లో పని చేయగలగాలి, జాబ్ తర్వాత వచ్చినా పర్లేదు నాకు. కరెక్ట్. సో మా దగ్గర ఇంకొకటి ఇక్కడ మా ఉండే మోడల్ ఏంటంటే సార్, ఒకటి ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్న్షిప్ చేపించి ప్లేస్మెంట్ చేపిస్తాం. సెకండ్ మోడల్ ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే స్కిల్డ్ ఉన్నాడో, అంటే తను వేరే ఇన్స్టిట్యూట్లలో అక్కడ స్కిల్స్ నేర్చుకుని జాబ్ లేక ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తుంటారు. సార్ నేను అక్కడ నేర్చుకున్నాను, నాకు జాబ్ రాలేదు, మీరు జాబ్ ఇప్పిస్తారని అడుగుతారు. సో ఫస్ట్ నేను జాబ్ ఇప్పించే ముందు నేను నీకు ఒక టెస్ట్ పెడతాను. నువ్వు ఆల్రెడీ నేర్చుకున్నా అన్నావు కదా, యువర్ ఆల్రెడీ స్కిల్డ్ పర్సన్ కదా, నా దగ్గరికి రా, నేను ఫస్ట్ ఒక టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్ లో నువ్వు క్వాలిఫై అయితే దెన్ వీ విల్ గో ఫర్ ద ప్లేస్మెంట్. నైస్. సో ఇందులో 10 మంది వస్తారు. ఒక 10 మంది మీరు ఒక రేషియో తీసుకోండి. కరెక్ట్ గా అందులో 10 members వస్తే ఒక 4 to 5 members మాత్రమే బాగుంటారు, ఆల్రెడీ స్కిల్డ్ ఉన్న వాళ్ళు కూడా. నైస్. 50% ఈజ్ హయ్యర్. నైస్. అంటే చంద్ర, ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నా, ఎంతమంది ఫౌండర్లు ఉన్నా, అల్టిమేటిక్ గా స్టూడెంట్ జాబ్ క్రియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ జాబ్ చేయడం వల్ల ఈ కంట్రీకి కూడా చాలా యూజ్ ఉంటుంది, మీరు వాళ్ళ ఫ్యామిలీ ఎలాగో యూజ్ అవుతుంది. ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ లో కోర్సెస్ అనేవి చెప్తానంటున్నారు కదా, ఈ కోర్సెస్ చెప్పడానికి మీకు ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారండి? మీరే చెప్తారా? నో, ఐఎమ్ నాట్ సార్. బేసిక్ గా మన దగ్గర 10+ years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ ఉన్నాం. సో ఈవెన్ డాటా సైన్స్ కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా వీ హ్యావ్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్. ఓకే. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి మీరు తీసుకొస్తున్నారు, ఆల్ ఆర్ ది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఎస్, కరెక్ట్. ఓకే. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న కోర్సెస్ ని ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది ఒక్కొక్క బ్యాచ్ డ్యూరేషన్? ఇట్ డిపెండ్స్ ఆన్ కోర్స్ వైజ్ సార్. ఇప్పుడు మీరు ఫుల్ స్టాక్ తీసుకుంటే మనకు 3.5 to 4 months మినిమం పడుతుంది. మినిమం. ఎవరైనా మేము 1 month లో కంప్లీట్ చేసాం, 2 months లో కంప్లీట్ చేసాం అంటే నాట్ ఎట్ ఆల్. మినిమం 3.5 to 4.5 months. సో డాటా సైన్స్ తీసుకుంటే ఇట్ విల్ గోస్ అరౌండ్ 5 months, 5 to 6 months ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుంటే 5 to 6 months మినిమం పడుతుంది. డైలీ ఎన్ని అవర్స్ ఉంటుంది క్లాస్? సో మన దగ్గర 1.5 to 2 hours ఉంటుంది సార్. 1.5 to 2 hours. 2 hours, sometimes 3 hours. 3 hours కంప్లీట్ గా మీరు చెప్పిన టైంలో అయితే కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. యా కరెక్ట్. సో ఆ విధంగానే మనం కరికులం ప్లాన్ చేసుకోండి. నైస్. ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చారండి, స్టూడెంట్ అనే కూడా అన్ని తెలిసినట్లుగా మిమ్మల్ని డౌట్లు అడుగుతారు. మేబీ వాళ్ళు ఎంతవరకు తెలుసు ఎంతవరకు తెలియదు అనేది మనకు కూడా తెలియదు. ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఎలా ఆన్సర్ చేయగలుగుతారు అంత పేషెన్స్ గా మీ టీము? సో మన టీం ఉన్నదే దానికోసం సార్. ఎందుకంటే ఒక స్టూడెంట్ కి వచ్చినాక తనకి మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి, మోర్ దెన్ మనం ఏదో కోర్సు సేల్ చేస్తున్నట్టు ఉండద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గివ్ హమ్ అ కౌన్సిలింగ్ దట్ మీరు ఈ కెరియర్ రూట్ లో వెళ్తే మీకు ఈ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ లో ఎలా ఉంటాయండి సార్, అతనికి ఏమీ రాదు, కోడింగ్ నాలెడ్జ్ 0, నువ్వు ఏ డొమైన్ లో తీసుకుంటావు అంటే నేను ఫుల్ స్టాకే తీసుకుంటా అంట. నీకు ఏ డొమైన్ కావాలి, నీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందంటే నాకు ఫుల్ స్టాక్ అయినా ఓకే సార్, డాటా సైన్స్ అయినా ఓకే సార్, ఏదైనా ఓకే సార్, నాకు జాబ్ కావాలి సార్. ఓకే, దట్ ఈస్ నాట్ ద వే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఈ కోడింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉందా, ఈవెన్ ఐటీ జాబే కావాలి బట్ నాన్ కోడింగ్ అయినా ఓకేనా, ఇది మనం ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో స్టూడెంట్స్ వచ్చినాక వాళ్ళు ఏ కోర్స్ లో ఇంట్రెస్ట్ ఉన్నారు, ఏ డొమైన్ ఇంట్రెస్ట్, వాళ్ళకు కోడింగ్ అంటే ఇష్టమా, ఐటీ జాబ్ లోనే నాన్ కోడింగ్ సైడ్ ఇష్టమా, అది మనం కనుక్కోవాలి. అది వాళ్ళ దగ్గర నుంచి మనం ఒపీనియన్స్ తీసుకున్నాక దెన్ వీ హ్యావ్ టు సజెస్ట్ దెమ్, దెన్ వీ హ్యావ్ టు గివ్ అ కౌన్సిలింగ్. సో దాన్ని బట్టి మనం కోర్స్ వాళ్ళకి ట్రైన్ చేయాలి. చంద్ర, నాకు డౌట్ ఏంటంటే
ఇప్పుడు స్టూడెంట్ ఉంటాడు, పైథాన్ జాయిన్ అవ్వాలా, జావా జాయిన్ అవ్వాలా, లేకపోతే యూఐఎక్స్ డిజైన్ చేయాలా, లేకపోతే ఏజెంట్కి ఏ చేయాలా, లేకపోతే టెస్టింగ్, వాట్ ఈస్ దేర్, హౌ టు చూస్ దేర్ కోర్స్ అనే దానికి ఏ విధంగా మీరు హెల్ప్ చేస్తారు? ఎస్ సార్. సో అదే మన దగ్గర స్టూడెంట్ వచ్చినాక ఫస్ట్ వి విల్ హ్యావ్ అ కౌన్సిలింగ్ విత్ దెమ్. అంటే తనకి కోడింగ్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉందా, ఫస్ట్ ఏమైనా నాలెడ్జ్ ఉందా లేదా, తనకి ఏమైనా తెలుసా లేదా, తెలిస్తే లైక్ ఎంతవరకు తెలుసు, లేకపోతే తను ఆ ఇంట్రెస్ట్ బట్టి మనం కోర్స్ మనం డిసైడ్ చేస్తాం. బికాస్ అతనికి ఫస్ట్ టోటల్ కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదనుకోండి, దెన్ వీ విల్ సజెస్ట్ data science, because data science is a combination of n number of tools. సో మనం డాటా సైన్స్ ఎలా ఉంటది, సో డిఫరెంట్ ఇప్పుడు డాటా సైన్స్ కి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కి యూఎక్స్ డిజైన్ కి మనం డిఫరెన్సెస్ చెప్తాం. సో దాన్ని బట్టి తనకి ఏదైతే కంఫర్టబుల్ ఉందో, వేర్ హీ కెన్ ఈజీలీ లెర్న్ అండ్ గెట్ ద జాబ్ అనే పాయింట్ లో అతను కోర్సు చూస్ చేసుకుంటాడు. అంటే మీ దగ్గరకు వస్తే మీరు హెల్ప్ చేస్తారు అనుకోండి, ఏ ఇన్స్టిట్యూట్ లేదు, ఒక నార్మల్ గా పర్సన్ ఎలా చూస్ చేసుకోవాలి? ఒక స్టూడెంట్ తనకి నచ్చింది అంటే అతను దేనికి సెట్ అవుతాడు, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, లేకపోతే ఫుల్ స్టాక్, డేటా సైన్స్ అనేది. సో తనకి ఫస్ట్ నాలెడ్జ్ అంటే తనకి ఏమైనా తెలిసి ఉండాలి ఐటీ కోర్సెస్ గురించి. తనకి ఏమైనా తెలిసి ఉంటేనే దెన్ హీ కెన్ లైక్ చూస్ వన్ కోర్స్. బట్ తనకి ఏది తెలియనప్పుడు దెన్ వీ విల్ గివ్ అ కౌన్సిలింగ్. ఓకే, మీరు కౌన్సిలింగ్ ఇస్తారు బ్రో. నార్మల్ పర్సన్ ఎలా డిసైడ్ అవ్వాలి కోర్సు? అంటే ఇప్పుడు ఓ బీటెక్ అయిపోయింది, బీటెక్ థర్డ్ ఇయర్ అవుతుందో ఫోర్త్ ఇయర్ అవుతుందో, వాళ్ళు ఏ టెక్నాలజీ చూస్ చేసుకుందాం, ఒక పక్క ఏ వాళ్ళ భయం ఉంది, మరో పక్క మరొక టెక్నాలజీ మీద భయపడుతున్నారు. అవును, వాళ్ళకి మీకు ఏమైనా ఎక్స్పర్ట్ గా ఎలా చూస్ చేసుకోమంటారు కెరియర్ ని ఐటీ సైడ్? మై సజెషన్ హియర్ ఇట్ ఈస్ ట్రై టు చూస్ ట్రెండింగ్ కోర్సెస్. ఓకే, ట్రెండింగ్ ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకోండి. అవుట్ డేటెడ్ ఆల్రెడీ వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. ఓకే, సో మనకు ట్రెండింగ్ ఏదైతే ఉందో, న్యూ ట్రెండ్ కోర్సెస్ ఏదైతే ఉందో, న్యూ టెక్నాలజీస్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేసి ట్రై టు వర్క్ ఆన్ ఇట్, ట్రై టు లెర్న్ ద స్కిల్స్ ఆన్. గ్రేట్. మీకు ఫోన్ చేస్తే మీరు చెప్తారు, Yes. లేదా వాళ్ళు సెల్ఫ్ చేసుకున్నా ఓకే, మీ కౌన్సిలర్ ఆల్సో హెల్పింగ్. ఎస్. అంటే ఇప్పుడు ఏ ఉంది, ఏ టెక్నాలజీస్ వల్ల ఐటీ జాబ్స్ ఇబ్బంది అవుతుంది అంటున్నారు చాలా మంది. యూనో ఇంకా ఐటీ జాబ్స్ అయిపోయింది చరిత్ర అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? సో మొన్న ఒక పాడ్కాస్ట్ లో ఎలాన్ మస్క్ చెప్పినట్టు ఇంకో 10 to 20 years లో జాబ్స్ అనేది జాబ్స్ ని తీసేస్తుందని. ఓకే, సో హ్యూమన్ వర్క్ లేకుండా ఏ విల్ వర్క్ ఎవ్రీథింగ్ అని. అబ్బా, యా, నిజంగా అవుతుందా? సో థింగ్ హియర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇప్పుడు చూడండి, మీరు గ్రాఫిక్ డిజైన్లకైనా, నార్మల్ డిజైన్స్ కైనా, ఇప్పుడు ఈవెంట్స్ అవి పక్కన పెట్టండి, ఇప్పుడు కంటెంట్ రైటర్స్ ఉన్నారు. ఒక 10 members చేసే వర్క్ ని చార్ట్ GPT ఒక 10, 15, 20 minutes చేసేస్తుంది కదా. అవును, అది ఎగ్జాక్ట్ గా మనం ఏం అడిగితే మనం ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ ఏదైతే అడుగుతామో ఆ ప్రాంప్ట్ కి తగ్గట్టుగా ఆన్సర్ ఇస్తుంది. ఓకే. సో వేర్ లైక్ లాట్ ఆఫ్ కంటెంట్ రైటర్స్ ని తీసేసినట్టే కదా. అవును, బికాస్ ఇప్పుడు మనదే ఉంది, ఇప్పుడు మన స్టార్ట్అప్స్ ఉన్నాయి, మన కంపెనీసే ఉన్నాయి. మనకి ఏమైనా కంటెంట్ కావాలనుకుంటే నేనే కూర్చొని 5 నిమిషాల్లో చేసేసుకోగలను. ఓకే. ఇవి లేనప్పుడు ఏం చేస్తాను, నేను ఒక కంటెంట్ రైటర్ ని పెట్టుకోండి, అరే కొంచెం కంటెంట్ ప్రాపర్ గా తీయండి రా బాబు అని నేను ఒక పర్సన్ ని పెట్టుకొని నెలకి ఇంత శాలరీ అని ఇచ్చుకొని నేను చేపించుకుంటాను. ఇప్పుడు ఎలా అవుతుంది, నేనే 5 నిమిషాల్లో చేసేసుకుంటాను ఒక కంటెంట్, ఒక ప్రాంప్ట్ కరెక్ట్ ఇస్తాను, 5 నిమిషాలు వచ్చేస్తుంది. సో ఇలా నాట్ దిస్ లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ ఇట్ విల్ బి రిమూవ్డ్ అనేది నా ఒపీనియన్. బట్ ఒక సర్టెన్ టైంలో, సో ఎలన్ మస్క్ చెప్పినప్పుడు ఇంకొక 10-20 years లో ఏమైతుందంటే పీపుల్ విల్ ఫైట్ అగైన్స్ ద గవర్నమెంట్ ఓకే, టు స్టాప్ మేజర్ AI tools. రియల్లీ మీరు గెస్ట్ చేస్తున్నారా? మై పర్స్పెక్టివ్. ఓకే, మై పర్స్పెక్టివ్. సో ఆఫ్టర్ 15 years అయినా 10 years అయినా పీపుల్ విల్ ఫైట్ అగైన్స్ ద గవర్నమెంట్ టు స్టాప్ దీస్ AI tools. బికాస్ ఇప్పుడు AI tools కైనా దెర్ ఆర్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇన్వెస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆన్ AI tools. కరెక్ట్. బట్ ఈ AI tools అనేది ఒక 100 members లో ఒక 80 members జాబ్స్ రిమూవ్ చేసినప్పుడు ఆ 80 members లో కనీసం ఒక 10-20 members విల్ కమ్ ఆన్ ద రోడ్ టు ఫైట్ అగైన్స్ ద గవర్నమెంట్ టు స్టాప్ దిస్ AI tools. ఓకే. అంటే ఇప్పుడు ఏ టూల్స్ ఆపేద్దాం అంటున్నారు మీరా? నేను AI tools ని ఆపేయాలన్నట్లేదు. నా పర్స్పెక్టివ్ ఏంటంటే గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ ఇనిషియేటివ్ దట్ AI tools ఉండాలి, కానీ అది ఎక్కడి వరకు ఉండాలి, అది హెల్ప్ఫుల్ గా ఉండేటట్టు ఉండాలి, కానీ బట్ ఇట్ షుడెంట్ హ్యాస్ టు రిమూవ్ ద జాబ్స్ ఆఫ్ పీపుల్. అంటే ఇప్పుడు టీవీ వచ్చింది, నార్మల్ టీవీ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ కి వెళ్ళడం కూడా అంతే కదా. గూగుల్ నుంచి అప్గ్రేడింగ్ టెక్నాలజీ అనేది, టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఈస్ ఫైన్. బట్ ఇప్పుడు నార్మల్ ఇప్పుడు కలర్ నుంచి వైట్ కి వచ్చిందంటే, బ్లాక్ అండ్ నుంచి వైట్ వచ్చిందంటే, బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇప్పుడు మనకున్న ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న టీవీకి
అప్పుడున్న టీవీకి కంపేర్ చేసుకుంటే వీ నీడ్ టు పుట్ మోర్ టెక్నాలజీ దే. ఫర్ మోర్ టెక్నాలజీ వీ నీడ్ మోర్ ఎంప్లాయ్మెంట్. సో అక్కడ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, బట్ ఇక్కడ జాబ్స్ రిమూవ్ అవుతున్నాయి. మీరు బ్లాక్ అండ్ వైట్ కి అప్పుడున్న టీవీకి ఇప్పుడున్న టీవీ కంటే ఇప్పుడున్న టీవీ కావాలంటే వీ నీడ్ మోర్ మ్యాన్ పవర్. సో వేర్ వీ నీడ్ మోర్ టెక్నాలజీ, ఫర్ మోర్ టెక్నాలజీ వీ నీడ్ మోర్ మ్యాన్ పవర్. బట్ ఇక్కడ ఏ వచ్చేసరికి అది రిమూవ్ అవుతున్నారు కదా. మరి ఏ ఇంజనీర్లు రావచ్చు కదా, ఏ ఇంజనీర్లు కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు ఇంకో సైడ్. ఇన్ ఎవ్రీ సెక్టర్ ఏ ఇంజనీర్ వోంట్ వర్క్అవుట్. సెక్టర్స్. సో అదే అంటున్నాను నేను. ఇక్కడ ఏమైతుందంటే గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ ఇనిషియేటివ్ దట్ ఏ టూల్స్ ఉండాలి, బట్ అది ఎక్కడి వరకు ఉండాలి, మనకి ఎక్కడి వరకు నీడ్ అవుతుంది అనేది అక్కడి వరకే ఉంచి రిమైనింగ్ అది మోర్ ఎఫెక్టివ్ గా ఒక హ్యూమన్ బీయింగ్ జాబ్ ని తను రిమూవ్ చేసే ఆ పొజిషన్ వచ్చినప్పుడు అలాంటి ఏ టూల్స్ ని ఎంకరేజ్ చేయదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే డెఫినెట్లీ ఆఫ్టర్ 5 years or 10 years or 15 years it will definitely affect people and people will fight against the government. This is my statement. చంద్ర, ఇక్కడ అంటే మీ స్టేట్మెంట్, మీ ఒపీనియన్ దట్ అప్ టు జనాలు ఎలా రిజిస్టర్ చేసుకుంటారు అనేది. చంద్ర, ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ కి వచ్చేసరికి యూఆర్ గివింగ్ లాట్ ఆఫ్ స్కిల్స్. కొంతమంది సి చేస్తారు, C++ చేస్తారు, జావా చేస్తారు, పైథాన్ చేస్తారు. ఆడికి దగ్గర డబ్బులు ఉంటాయి. ఇప్పుడు పైథాన్ నేర్చుకున్నారండి, పైథాన్ లో జాబ్ రాలేదని జావా చేస్తాడు, జావా రాలేదని ఇప్పుడు ఇంకో మరొక పర్సన్ చెప్పాడని ఏజెంట్కే చేస్తాడు, ఏజెంట్కే కాకపోతే LLM చేస్తాడు. ఇలా చేసుకుంటూనే కొంతమంది ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే అన్ని కోర్సులు చేయాలా, లేకపోతే యూనో చేసేటప్పుడు పర్ఫెక్ట్ కోర్స్ చేయాలా, లేక ఒక కోర్స్ అయింది జాబ్ రాలేదు మళ్ళీ అదే కోర్సులో జాబ్లు ట్రై చేసుకోవచ్చా, లేదా కొత్త కోర్స్ జాయిన్ అవ్వాలా? మీరు ఇప్పుడు ఏఐ నేర్చుకున్నారు, ఇప్పుడు AML నేర్చుకున్నారు. AML నేర్చుకుంటే ఇప్పుడు అందులో మీకు జాబ్ రావట్లేదు అనుకోండి, దానికి రిలేటెడ్ గా మీరు నేర్చుకోండి. ఇంకా యూ జస్ట్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్. ఇప్పుడు జనరేటివ్ AI వచ్చింది, AML లో ఇప్పుడు మీ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ మీరు అన్ని నేర్చుకున్నారు. అందులో ఇంకా స్కిల్ఫుల్ అవ్వడానికి యూ జస్ట్ వర్క్ ఆన్, మీరు ఇంకా జనరేటివ్ AI నేర్చుకోండి, ఏజెంటిక్ AI నేర్చుకోండి, ట్రెండింగ్ వే. సో అలా దానికి రిలేటెడ్ గా నేర్చుకొని మీరు యూ కెన్ గో ఫర్ ద ప్లేస్మెంట్స్. అంతేగాని ఇప్పుడు ఏ నేర్చుకొని వేరే డొమైన్ మీద వెళ్తా అంటే మళ్ళీ ఇట్ విల్ బి మీ టైం వేస్ట్ కదా. నేను ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వెళ్తాను, మళ్ళీ ఇప్పుడు నేను ఏ నేర్చుకున్నాను అనుకోని, ఏ విల్ హెల్ప్ ఇన్ ఎవ్రీవేర్. బట్ ద థింగ్ ఇట్ ఈస్, నేను ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకొని అది వదిలేసి నేను ఏ మీద వస్తా అంటే ఇలా టైం వేస్ట్ కదా. మళ్ళీ మీరు కొత్త నేర్చుకోవాలి. మీరు ఏదైతే డొమైన్ మీద మీకు ఇంట్రెస్టెడ్ ఉందో అదే డొమైన్ మీద ఇంకా డిఫరెంట్ వేగా నేర్చుకుని మీరు స్కిల్ అవ్వండి పర్టికులర్ డొమైన్ మీద. గుడ్ చంద్ర, యువర్ రైట్. ఒక TS బ్రిడ్జ్ లో ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అంటే మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? ఎందుకు జాయిన్ అవ్వాలి? బేసిక్ గా ఇప్పుడు వాళ్ళు మా దగ్గర అని కాదు, ఏ దగ్గరికి వెళ్ళినా ఏం చెప్తారు, మేము ట్రైనింగ్ ఇస్తాం, మీకు ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. సో మేము అక్కడ వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వము. ఫస్ట్ మీరు మా దగ్గరకు వచ్చినాక వి విల్ గివ్ ద ప్రాపర్ ట్రైనింగ్. ఫస్ట్ వి విల్ గివ్ ద ప్రాపర్ ట్రైనింగ్ అండ్ వి విల్ గివ్ ద జాబ్ సపోర్ట్ అంటిల్ 1 year. ఎందుకంటే మీకు ఇప్పుడు ట్రైనింగ్ అయిపోగానే మీరు స్కిల్డ్ అవుతారా ఖచ్చితంగా అంటే నాట్ షూర్, కరెక్ట్. సో మీకు ఈవెన్ ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోగానే మీకు ప్లేస్మెంట్ వస్తుందా అంటే నాట్ షూర్, కరెక్ట్. సో వన్స్ మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేసినాక దెన్ వి విల్ షో యూ ద రూట్స్ ఫర్ జాబ్స్. సో మేము వాట్ ఎవర్ ద కంపెనీస్ వీ హ్యావ్ కొలాబరేటెడ్, సో వాళ్ళతో మేము ఏం చేస్తాం సార్, లైక్ వీ హ్యావ్ ద స్కిల్ స్టూడెంట్స్, సో యూ కెన్ హైర్ ఫర్. సో అలా వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర ఉన్న స్కిల్డ్ స్టూడెంట్స్ ని మనం ఇంటర్వ్యూస్ పంపిస్తాం. ఇంటర్వ్యూస్ పంపించినప్పుడు దెన్ దే విల్ గెట్ ద ప్లేస్. బట్ స్కిల్ ఉన్న స్టూడెంట్స్ ని మనం ఎలా పంపిస్తాం, మనం ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నాం. సో అక్కడ ఏం చేస్తాం అంటే ఫస్ట్ వన్స్ ట్రైనింగ్ కంప్లీట్స్, సో మనం ఒక టెస్ట్ పెడతాం, ఓవరాల్ టెస్ట్. అంటే ఇన్ బిట్వీన్ వాళ్ళ నార్మల్ టెస్ట్ అవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఇక్కడ మనం వాళ్ళతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ కంపెనీలో ఎదర్ ఇట్ ఈస్ ఐటీ కంపెనీ, నాన్ ఐటీ కంపెనీ, వాట్ ఎవర్ ఇట్ మే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఫర్ గెటింగ్ ఇన్ టు ద ఎనీ కంపెనీస్. ఏ కంపెనీలో అయినా వాళ్ళకి జాబ్ రావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఈవెన్ లైక్ వాళ్ళ ఒక స్టూడెంట్ టెక్నికల్ లో తను ఎంత ఫార్వర్డ్ ఉన్నా, ఎంత స్కిల్డ్ ఉన్నా, కమ్యూనికేషన్ దగ్గర ల్యాగ్ అవుతారు. ఈవెన్ దే కాంట్ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ దిస్, వాళ్ళ ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలేరు. సో ఇక్కడ మనం ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని అందులో మనం ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ప్రాపర్ గా ఇచ్చి ఫైనల్ గా మనం ఒక ఇంటర్వ్యూ రౌండ్ తీసుకొని, సో మన దగ్గర ఎవరైతే మనకు ఆల్రెడీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారో ట్రైనర్స్, వాళ్ళతో ప్రాపర్ ఇంటర్వ్యూ తీసుకొని ఎగ్జామ్స్ తీసుకొని అందులో బెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ని ఫస్ట్ వి విల్ సెండ్ ఇట్ టు ద కంపెనీస్. నాట్ ఎవ్రీ వన్,
ఓకే, గ్రేట్ గ్రేట్. అంటే మీరే లైక్ స్కిల్స్ ఎవరికి ఎంత ఉన్నాయి ఏంటి వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ మీరే ఎవాల్యుయేట్ చేసుకుంటారు. ఏ విధమైన ఎవాల్యుయేషన్? మాక్ ఇంటర్వ్యూస్, మాక్ టెస్ట్, ఎవ్రీథింగ్. సో ఫస్ట్ వాళ్ళకి టెక్నికల్ టెస్ట్ తీసుకుంటాము. టెక్నికల్ టెస్ట్ తర్వాత ఆల్టర్నేటివ్లీ కమ్యూనికేషన్ స్కిల్స్. సో అందులో టెక్నికల్ స్కిల్స్ లో బాగా అంటే వాళ్ళకు ఎవరైతే కోడ్ అవన్నీ ఏదైనా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ చేస్తారో వాళ్ళకి మనం ఎవాల్యుయేట్ చేసి అందులో 10 members ఉంటే అందులో స్కిల్స్ ఉన్న ఒక 5-6 members ని మనం కంపెనీస్ కి పంపిస్తాం. గ్రేట్. అంటే ఇప్పుడు ఒక బ్యాచ్ కి ఎంత మంది ఉంటారు మీకు? సో మాకు బ్యాచ్ లిమిట్ ఇస్ 15 మాక్సిమం. 15 is a maximum limit. ఓకే, డైలీ క్లాస్ టైమింగ్స్? క్లాస్ టైమింగ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఉంటది. లైక్ మార్నింగ్ 11 to 1 ఆర్ 2 to 4 అలా ఉంటది. ఇన్స్టిట్యూట్ చూడడానికి లైక్ హౌ ఇస్ ద చైర్స్ కానీ ఎలా ఉంటుంది? లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్ అండి. మీరు ఇమేజెస్, వీడియోస్ కూడా ఇవ్వాలి మాకు. ఖచ్చితంగా షోకేస్ చేస్తాం. షూర్, డెఫినెట్లీ, వై నాట్? కమ్ టు us, you can showcase our institute and అవునవును, మరి ఇది చూపించాలి కదా. అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో ల్యాబ్ అయినా ప్రొవైడ్ చేస్తారా? ల్యాప్టాప్ ఖచ్చితంగా ఉండాలి స్టూడెంట్ కి. ల్యాప్టాప్ ఈజ్ నెసెసరీ అండి. వితౌట్ ల్యాప్టాప్ ఫోన్ లో మనం అది నాట్ పాసిబుల్ కదా. ల్యాప్టాప్ ఈజ్ నెసెసరీ. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ల్యాప్టాప్ లేదు, బికాస్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, కొన్ని ల్యాప్టాప్స్ లేకపోతే వీ హ్యావ్ ద సిస్టమ్స్ దే కెన్ యూజ్. అందరికి కాదు, somewhat we will provide who don't have the laptop. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు. Everything. ఓకే చంద్ర, ఇప్పుడు మీకు ల్యాబ్ ప్రాక్టీస్ స్పేస్ అది ఉందా? లైక్ ఈవెన్ ఇప్పుడు క్లాస్ రూమ్స్ లోనే మనకు వాళ్ళకు 2 hours క్లాస్ ఉంది అనుకోండి, ఇంకో 2 hours మనం ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తాం వాళ్ళు ప్రాక్టీస్ చేసి. మరి ఇది చెప్పట్లేదు మీరు ఎన్ని గంటలు మీరు క్లాసెస్ చెప్తారు? వాట్ ఈస్ యువర్ డైలీ యాక్టివిటీ ఫర్ ఆల్ ది కోర్సెస్? సో బేసిక్ గా ఇప్పుడు ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనుకో, వాళ్ళకి ఒక 2 hours క్లాస్ ఉంటే ఇంకో 2-3 hours దే కెన్ ప్రాక్టీస్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. ఓకే, అంటే క్లాస్ అయినా వదలరు వాళ్ళని? క్లాస్ అయినాక వదలడం కాదు, లైక్ ట్రైనర్ విల్ గివ్ దెమ్ ద టాస్క్. ఓకే, అంటే ఒక 5 hours మీ దగ్గర ఉండాలి డైలీ. ఆబ్వియస్లీ 5 hours మినిమం. 5 hours ఒక 2 hours ట్రైనింగ్ తీసుకున్నారంటే మినిమం ఒక 3 hours ప్రాక్టీస్ చేయాలి. ఓకే, వాళ్ళు ఎవరైనా కొంతమంది మీ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఏదన్నా పార్ట్ టైం చేసుకుంటైనా మీ దగ్గర కోర్స్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాక్టీస్ కూడా అక్కడే జరుగుతుంది కాబట్టి. నా దగ్గర విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు ఫీజ్ పే చేసుకోవడానికి వాళ్ళు కొంతమంది ర్యాపిడో కొట్టుకుంటారు, కొంతమంది వేరే వేరే సంథింగ్ పార్ట్ టైం వర్క్ చేసుకుంటారు. అలా మీ దగ్గర ప్లేస్మెంట్ రేషియో ఎలా ఉంది? సో ప్లేస్మెంట్ రేషియో ఈజ్ 80 అండి. 80% ఈజ్ అవర్ ప్లేస్మెంట్ రేషియో. బికాస్ లైక్ least to least you can take 70%. 70-30 ఇది కామన్. సో అవర్ ప్లేస్మెంట్ రేషియో ఇస్ 70%. గ్రేట్. అంటే మీరు లైక్ టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? అంటే ఇంగ్లీష్ లో చెప్తారా, తెలుగులో చెప్తారా? సో బోత్ అండి, బోత్. ఓకే, అంటే ఇంగ్లీష్ లో పూర్తిగా అయిపోతే మధ్య మధ్యలో తెలుగు కూడా వాడతారు. కరెక్ట్. అంటే ఇప్పుడు ఓన్లీ తెలుగు స్టేట్సే కదా, అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా రావచ్చు. ఓకే చంద్ర, ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక జాబ్ ఇప్పించడం అనేది చాలా పెద్ద టాస్క్. కరెక్ట్. ప్రతి ఒక్కరం కూడా స్టూడెంట్ మెయిన్ ఇష్యూ జాబ్. ఓకే, ఇక్కడ స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది నేర్చుకునేటప్పుడు? అంటే నాకు జాబ్ వస్తుందా రాదా, చాలా భయంతో ఉంటాడు కదా. అలాంటి భయాన్ని మీరు ఏ విధంగా పోగొడుతున్నారు వాళ్ళకి? బేసిక్ గా ఫస్ట్ మా దగ్గర అని కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో స్టూడెంట్స్ కి ఎలా అయిపోయిందంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్రాడ్ కంపెనీస్, ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్స్. They will take the money, but they won't give the proper training. Not at all. They work on the sake of money. They work for the sake of money. That's okay. సో మన దగ్గర అలా కాదు. మన దగ్గర వచ్చిన స్టూడెంట్ ని మనం ప్రాపర్ గా మోటివేట్ చేసి, ఇప్పుడు స్టూడెంట్ వచ్చినప్పుడు భయం ఉంటది, అది నాకు ట్రైనింగ్ ప్రాపర్ గా ఇవ్వగలుగుతారా, నాకు ప్లేస్మెంట్ వస్తుందా రాదా. సో నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు యూ డోంట్ ట్రై టు ఫోకస్ అని నాకు జాబ్ వస్తుందా రాదా కాదు, నేను ఇది ఎంతవరకు గ్రాప్ చేయగలను, నేను ఎంతవరకు నేర్చుకోగలను, దానిపైన ఫోకస్ చేయి. ప్లేస్మెంట్ మేము చూపిస్తాం కదా, నువ్వు స్కిల్ఫుల్ అయితే ప్లేస్మెంట్ మేము చూపిస్తాం. ఓకే, అది మా గ్యారంటీ. ఇప్పుడు నువ్వు వచ్చినాక నాకు జాబ్ వస్తా రాదా అని దానిపైన ఫోకస్ చేసి ఇక్కడ నువ్వు స్కిల్స్ నేర్చుకోకపోతే ఎలా వస్తుంది? హౌ ఇట్ విల్ బి పాసిబుల్? గ్రేట్ చంద్ర, అంటే మిమ్మల్ని ఎలా నమ్మాలి? అందరూ ఇదే మాట చెప్తారు కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ దేర్, వెన్ వీఆర్ టేకింగ్ యువర్ రిజిస్ట్రేషన్ we will give a small formal bond that we will give the 1 year job support. ఇప్పుడు నీకు ఒకసారి నీకు ఒక బ్యాచ్ అయిపోయింది, ఓకే, నీ బ్యాచ్ లో నీకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ తీసుకున్నావు, నీ బ్యాచ్ అయిపోయింది, నీ బ్యాచ్ అయినా కూడా నీకు నీ స్కిల్స్ అనేది ప్రాపర్ గా లేదు, we will give the more classes, same fees, we won't charge more, like not at all. Okay, nothing more. ఇప్పుడు మా దగ్గర ఎవరైనా చూసి మీ దగ్గరికి వస్తే ఏమైనా డిస్కౌంట్ అయినా ఇస్తారా? మీరు పంపండి సార్. ఖచ్చితంగా.
ఓకే ఖచ్చితంగా జాబ్ వచ్చేలా చూడాలి. Yes, definitely. Like whatever we are saying, we stick on that. So 1 year job support, we will give the formal bond also. ఫార్మల్ నైస్ నైస్. అంటే ఇప్పుడు చంద్ర, ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇస్తానంటున్నారు, జాబ్స్ ఇస్తానంటున్నారు, వాళ్ళకి అలాగే కెరియర్ ప్లాన్ కూడా సజెషన్స్ ఏమిస్తారా? ఆబ్వియస్లీ లైక్ ఎవ్రీ డే వాళ్ళకి కెరీర్ ప్లాన్ ఎలా ఉంటది. ఇప్పుడు ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ తీసుకున్నారు అనుకోండి, ఆ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో వాళ్ళకి ఏమేమి ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉంటుంది, ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంటుంది. సో ఇలా ఎవ్రీ డే మన కెరీర్ ఎలా ఎందులో వెళ్తే బాగుంటది అది మనం ఎవ్రీడే అది ఉంటూనే ఉంటది. డైరెక్ట్ మీ మెయిన్ ఫ్యాకల్టీ చెప్తారా లేదా మీరే చెప్తారా? ఎటువంటి ఫ్యాకల్టీ చెప్తారు, బికాస్ ఫ్యాకల్టీ ఈస్ ద మెయిన్ పర్సన్, బికాస్ హీ హాజ్ అ 10-15 ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. గ్రేట్ చంద్ర. అంటే ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ ఓన్లీ హైదరాబాద్ లో ఉందా, ఇంకెక్కడైనా ఉందా? సో మాది హైదరాబాద్ అండ్ బెంగళూరు రెండు. ఎలా రన్ చేయగలుగుతున్నారు రెండు ఒకేసారి? దట్ ఈస్ వాట్ లైక్ బిజినెస్ మ్యాన్ కదా. అంటే ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్ ని బిజినెస్ అనుకుంటారా, సర్వీస్ అనుకుంటారా? ఆబ్వియస్లీ మన సర్వీస్ బాగుంటుంది, మనకు బిజినెస్ నడుస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ బిజినెస్. ఓకే, బిజినెస్. బట్ ఆ బిజినెస్ లో మన సర్వీస్ బాగుంటుంది, మన బిజినెస్ బాగుంటుంది. సర్వీస్ బాగాలేకపోతే బిజినెస్ ఉండదు. గ్రేట్. అంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా వాళ్ళకి వాల్యూ క్రియేషన్ చేస్తారు, వాళ్ళు కట్టిన డబ్బులకి క్రియేషన్ చేసిన మనకు వాల్యుయేషన్, వాళ్ళ వాల్యూ మనకు క్రియేట్ చేసిన మన వాల్యూ బాగుంటుంది, మన బిజినెస్ బాగుంటుంది. కాకపోతే బిజినెస్ ఆబ్వియస్లీ డౌన్ అయిపోతుంది. నో వన్ విల్ ట్రస్ట్. ఇప్పుడు మీరే ఉన్నారు సార్, ఇప్పుడు మన దగ్గర ఒక స్టూడెంట్ వచ్చారు, తనకి సర్వీస్ బాగాలేదు, మన సర్వీస్ బాగా ఇవ్వకపోతే ఏమైతుంది, తనకు నెక్స్ట్ జూనియర్స్ అయినా వేరే వాళ్ళైనా తన ఫ్రెండ్స్ అయినా హీ వోంట్ రిఫర్, రైట్? సో మనకు రిఫరల్ ద్వారా వచ్చే క్యాండిడేట్స్ కావాలి, బికాస్ రిఫరల్ ద్వారా ఎప్పుడు వస్తుంది, మనం ఎంతైతే ప్రాపర్ సర్వీస్ ఇస్తామో అప్పుడు మనకు రిఫరల్ ద్వారా క్యాండిడేట్స్ వస్తాయి. సర్వీస్ మీన్స్ లైక్ డెలివరీ గుడ్ నాలెడ్జ్. గుడ్ నాలెడ్జ్. ఓకే, మళ్ళీ తప్పు కాదు బిజినెస్ సర్వీస్ అంటే. ఓకే చంద్ర, మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఒక అమీర్పేట ఏరియా, బెంగళూరు ఏరియాలో మీరు ఉన్నారు. ఇప్పుడు వరకు ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చారు? ఎనీ నెంబర్ ఇస్ దేర్? యా, మోర్ దెన్ లైక్ 1500+ స్టూడెంట్స్. 1500. యా. ఒక ఎన్ని ఇయర్స్ నుంచి? సో 3 years నుంచి. 3 years నుంచి. నైస్. ఓకే, ఇక్కడ స్టూడెంట్ ఒక ఫీమేల్ అయినా మేల్ అయినా, అంటే అతి తక్కువ టైంలో జాబ్ వచ్చిన వాళ్ళు లేదా ఎక్కువ టైం తీసుకుని జాబ్ కొట్టిన వాళ్ళు, అంటే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? బేసిక్ గా లైక్ స్కిల్స్ సార్. స్కిల్స్ అంటే మనం ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్ ని తీసుకోండి, రోజు క్లాస్ కి వస్తున్నారు, సేమ్ అటెండెన్స్ ఉంది, బట్ ఒక పర్సన్ కి ముందు ప్లేస్మెంట్ వచ్చింది, ఇంకో పర్సన్ కి తర్వాత ప్లేస్మెంట్ వచ్చింది. అంటే డిఫరెన్స్ ఇస్ క్లాస్ ఏదైతే చెప్తున్నారో ఆ క్యాప్చరింగ్ పవర్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి తక్కువ ఉంటుంది. బికాస్ లైక్ కొంచెం వాళ్ళు స్లో ఉన్నారు. సో వాళ్ళు స్లో ఉన్నారు అని చెప్పేసి మనం వాళ్ళని వదిలేస్తలేం కదా. వీఆర్ గివింగ్ 1.5 years సపోర్ట్, రైట్? జాబ్ సపోర్ట్. అవును. సో ఆ టైంలో వాళ్ళు ఇంకా స్కిల్ అవ్వాలి. వాళ్ళు ఎక్కడైతే లాగ్ అవుతున్నారో దాన్ని నేర్చుకుని ఇంకా స్కిల్ అవ్వాలి. అవును. అంటే ఇప్పుడు అని నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, అది లైక్ బాగా చదివే వాళ్ళే కాదు, కొద్ది యావరేజ్ స్టూడెంట్స్ కూడా మీరు యువర్ గివింగ్ ఏ స్పెషల్ లైక్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి గైడెన్స్ అనేది చేస్తాం. గుడ్, గ్రేట్ చంద్ర. అంటే ఇద్దరు పీపుల్ మాట్లాడుకున్నారు, ఈ ఇన్స్టిట్యూట్ గురించి నువ్వు డబ్బా కొట్టుకున్నట్లు లేదా నేనేదో ప్రమోట్ చేస్తున్నట్లు కాదు. చంద్ర, ఎప్పుడైనా ఒక ఇన్స్టిట్యూట్ చేయాల్సిన ప్రధానమైన ధర్మం ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ నేర్పించడం. చాలా పీపుల్ అనేటోళ్ళు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నారు కానీ జాబ్ తెచ్చుకోవడం తక్కువ మందికి వస్తుంది, ఎక్కువ మంది జాబ్ రావట్లేదు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ తప్పు అంటారా లేకపోతే స్టూడెంట్ తప్పు అంటారా? సో ఇక్కడ మేజర్ గా ఇద్దరిది తప్పు ఉంది. ఒక సైడ్ చెప్పాను, ఇద్దరిది తప్పు ఉంది. సో ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తాయంటే, మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ వాళ్ళు నార్మల్ ట్రైనింగ్ ఇచ్చేస్తారు, ప్లేస్మెంట్స్ కి వదిలేస్తారు. దే వోంట్ ప్రొవైడ్ ద ప్రాపర్ రూల్ అండ్ ఈవెన్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు. బికాస్ ఏమైతుంది, ఇప్పుడు బిగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి, బిగ్ ఇన్స్టిట్యూట్స్ లో ఏమైతుంది, వాళ్ళు ఇప్పుడు ఒక బ్యాచ్ లో 40-50 మంది అవుతున్నారు. దాని తర్వాత ఏమైతుంది, వాళ్ళు బ్యాచ్ అయిపోగానే ఇంకో బ్యాచ్ వస్తూనే ఉంది. సో అలా వాళ్ళు బిగ్ ఇన్స్టిట్యూట్స్ లో ఎవ్రీ బ్యాచ్ కంటిన్యూస్ గా వస్తున్నప్పుడు వీళ్ళు ఎంతమంది కానీ ప్రొవైడ్ చేస్తారు? కరెక్ట్. సో అప్పుడు ఏమైతుంది, వాళ్ళు బయట జాబ్ ఎత్తుక్కోవాలి. సో మన దగ్గర అలా ఉండదు. వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ స్టూడెంట్స్. సో 15 members ఇస్ అవర్ బ్యాచ్ లిమిట్. సో అక్కడ ఏమైతుంది, 15 members అట్లీస్ట్ వీ కెన్ ప్లేస్ 8-10 members. అంటే ఇప్పుడు మీరు 15 members అంటున్నారు, ఫీజెస్ ఏమి అఫోర్డబుల్ గా ఉంటాయా, అవి ఉంటాయా? సో ఇట్ ఈస్ అ నార్మల్ కాస్ట్. నార్మల్ కాస్ట్, మరి కాదు మరి లో కాదు, అఫోర్డబుల్. ఓకే. మీరు సర్టిఫికేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఈవెన్ ఫీజ్ కూడా మనం ఒకటేసారి తీసుకోవట్లేదు. వీఆర్ గివింగ్ దెమ్ ఇన్స్టాల్మెంట్స్ వైజ్. మంత్లీ ఇంత కట్టుకోండి. సో ఒకటేసారి మీరు మా దగ్గరకు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఒక 30,000 ఫీజు అనుకో, 30,000 మీరు కట్టేసేయండి, అప్పుడే మీరు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. లేదు, ఒక రిజిస్ట్రేషన్ 5-10,000 కట్టండి, రిమైనింగ్ మీరు ఒక ఇన్స్టాల్మెంట్ వైజ్ మంత్లీ వైజ్ కట్టుకోండి. మేము బర్డెన్ పెట్టాము స్టూడెంట్ మీద. నైస్. ఇప్పుడు కొంతమంది అంటే ఏ ఇన్స్టిట్యూట్ కైనా మనీ కట్టి
పే చేసి జాయిన్ అవ్వాలి. అవును. కొంతమంది లైక్ కొంతమందికి ఏదైనా ఇష్యూస్ వచ్చి హెల్త్ ఇష్యూస్ వచ్చి దేర్ గో బ్యాక్ హోమ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్ వచ్చిన అటువంటి స్టూడెంట్స్ కంటిన్యూస్ బ్యాచెస్ మీరు ఎలా చేస్తారా? వాళ్ళు ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు, సో ఏదో చిన్న ఇష్యూ వల్ల వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం ఏదేదో మధ్యలో ఆపేశారు, దెన్ దే కెన్ కంటిన్యూ విత్ నెక్స్ట్ బ్యాచ్. నో ప్రాబ్లం. ఓకే, నైస్. అలాగే కొంతమంది నేను ఇంకో క్లాస్ కూడా కూర్చుంటానండి ఎక్స్ట్రా అంటే వాళ్ళకి యా ఆబ్వియస్లీ దే కెన్ లెర్న్. ఓకే, మీ ఫీజు కట్టడం సేమ్ అండి, నో ఎక్స్ట్రా ఫీజ్. ఎక్స్ట్రా ఫీజ్ ఈ 1 year టైంలో అంతే. 1 year టైం. ఇప్పుడు మీ సపోర్టింగ్ స్టాఫ్ ఎలా ఉంటారు స్టూడెంట్స్ తో? సో దే ఆర్ వెరీ సపోర్టివ్ అండి. అంటే మీకు ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఈవెన్ ఏ టైం కి కాల్ చేసినా కూడా వీఆర్ వెరీ సపోర్టివ్. మేము హెల్ప్ఫుల్ గా ఉంటాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా ఈవెన్ ట్రైనర్స్ ఎక్సెప్ట్ అంటే మార్నింగ్ యూ కెన్ టేక్ 9 to 9 దే ఆర్ అవైలబుల్. 9 లైక్ సమ్ వాట్ యూ కెన్ అండర్స్టాండ్. అవును, గాట్ ఇట్. అంటే ఇప్పుడు చంద్ర మెయిన్ స్టూడెంట్ కి జాబ్ ఏంటంటే ఆ ప్రెషర్ టైం ఉంటుంది చూసారా, ఆ ప్రెషర్ రిమూవ్ చేస్తారు కదా మీ ట్రైనింగ్ లో. ఆబ్వియస్లీ మనకు మేజర్ గా ఉండేది ఏంటంటే మనం ఎవ్రీ వీక్ 1-2 days మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ అనేది ఉంటూనే ఉంటాయి. ఆ కమ్యూనికేషన్ అంటే జస్ట్ నార్మల్ మాట్లాడిన కమ్యూనికేషన్ కాదు, లైక్ వాళ్ళ ఇంటర్వ్యూస్ ఎలా ఇవ్వాలి, అసలు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్ కదా. ఈవెన్ వాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ లో చిన్న చిన్న ఇష్యూస్ లకే జాబ్స్ తీసేస్తున్నారు. ఇదే నువ్వు అక్కడ పోయి ఇదే బిహేవియర్ తో అంటే అన్వాంటెడ్ బిహేవియర్ తో ఉంటే నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకున్నట్టు కదా. సో అలా కాకుండా బిహేవియర్ స్కిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము వీక్లీ 1 or 2 times మా క్లాసెస్ అయి ఉంటుంది. గ్రేట్. చంద్ర, ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ లో ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలంటే ఏమేమి చెక్ చేసుకోవాలి? అది మీదనే కదా ఎవరిదైనా? సో ఇప్పుడు మేజర్లీ మన దగ్గర వచ్చే స్టూడెంట్స్ లో బిలో అండ్ ఇప్పుడు 2025 less than 2022 we won't take the students. ఓకే. Because ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ ఇప్పుడు లెస్ దెన్ 2022 అంటే ఇఫ్ దే ఆర్ ఫ్రెషర్స్ వీ వోంట్ టేక్, బికాస్ వీ డోంట్ వాంట్ టు గివ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. వీ డోంట్ వాంట్ టు వర్క్ ఫర్ లైక్ సేక్ ఆఫ్ మనీ. మేము ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రెషర్ ఓపెనింగ్స్ ఉన్నాయో ఆ ఫ్రెషర్ ఓపెనింగ్స్ కి 2025, 24, 23 వరకే తీసుకోగలం. లైక్ లెస్ దెన్ 22 వాళ్ళని తీసుకుంటే ట్రైనింగ్ కావాలంటే ఇస్తాం, బట్ ప్లేస్మెంట్ దగ్గర ఇష్యూ వస్తుంది. బికాజ్ గ్యాప్ అనేది చాలా ఉంది. సో ఆ గ్యాప్ మనం ఫిల్ చేయాలన్నా కూడా ఇబ్బంది. సో ఫ్రెషర్స్ కి అయితే లైక్ 1 year 2 years పాస్ అవుట్ ఉన్న వాళ్ళకైతే ఏం కాదు. అండ్ ఇప్పుడు చాలా మందికి ఏం ఇయర్ గ్యాప్ ఉంటది, మీరు ఎక్కువ ఫ్రెషర్ అంటున్నారు, మరి ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళ పరిస్థితి? సో ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి లైక్ వి విల్ చెక్ ఎదర్ దే ఆర్ స్కిల్డ్ ఆర్ నాట్. వన్స్ ఒకసారి స్కిల్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసి దాన్ని బట్టి మేము తీసుకోవడమా లేకపోతే నో అని చెప్పడమా అనేది అక్కడే ఉంటది. బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు ప్లేస్. అంతేగాని వాళ్ళు అన్నెసెసరీ థింగ్స్ లేదు అంటే మా దగ్గర ఏదైనా మా బ్రాండ్ కి అది. ఓకే, అంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ మనం చూస్ చేసుకునే ముందు పారామీటర్స్ ఏమైనా చెక్ చేసుకోవాలా? జనరల్ గా అదే అడుగుతున్నాను నేను మెయిన్ గా. అంటే ఇన్స్టిట్యూట్ ఎలా ఉండాలి, అందులో ఏమేమి చెక్ చేసుకోవాలి స్టూడెంట్లు? సో లైక్ ఇన్స్టిట్యూట్ మీరు ఏ ఇన్స్టిట్యూట్ కి వెళ్తున్నా కూడా ఫస్ట్ యూ చెక్ లైక్ దేర్ రివ్యూస్, వన్ థింగ్. సెకండ్ థింగ్ లైక్ మీకు ఎవరైతే ప్రీవియస్ గా స్టూడెంట్స్ ఉన్నారో అంటే ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, టేక్ దేర్ నెంబర్స్, ఆస్క్ దెమ్ వెదర్ దే హావ్ జెన్యూన్లీ ప్లేస్డ్ ఫ్రమ్ ద కంపెనీ, దే హావ్ కంపెనీ లైక్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిందా లేదా అనేది కనుక్కోండి. దాన్ని బట్టి మీరు మూవ్ ఫార్వర్డ్ అవ్వండి. ఓకే, నైస్. ఇప్పుడు చంద్ర, మనకి ఏదంటే ఈ ఇన్స్టిట్యూట్ టాక్స్ లో మనం ఎండింగ్ లోకి వచ్చేసేపటికి మీ ఇన్స్టిట్యూట్ లో ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలంటే ఎందుకు జాయిన్ అవ్వాలనేది సింపుల్ గా చెప్పండి. మేము వేరే ఇన్స్టిట్యూట్ లాగా మేము ఏదో ఫేక్ ప్రామిసెస్ చేసి స్టూడెంట్స్ ని తీసుకోం. మా దగ్గర ఏంటంటే మా నమ్మకం ఏంది, మేము ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాము, మీకు 1.5 year జాబ్ సపోర్ట్ ఇస్తాము. సో ఈ 1.5 year లో అట్ ఎనీ పాయింట్ యూ విల్ గెట్ ప్లేస్మెంట్. సో ఐ కాంట్ సే దట్ మీకు ట్రైనింగ్ అయిపోగానే ప్లేస్మెంట్ వచ్చేస్తుందండి ఇక్కడ తీసుకోండి, నో, ఇలాంటివి కాదు. సో మీరు మా దగ్గరకు వచ్చినాక వెదర్ యూ మే బి గెట్ ప్లేస్మెంట్ ఇన్ 5 months, 4 months, 6 months, 7 months, 1 year. సో ఆ టైం పీరియడ్ వరకు మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం మీకు. అంటే ఇప్పుడు మరీ ఎక్కువ టైం అయిపోతే ఇయర్ గ్యాప్ వచ్చేస్తుంది కదా అప్పుడు పరిస్థితి. సో దానికి లైక్ యూ కంటిన్యూస్లీ వన్స్ యువర్ కోర్స్ ఇస్ డన్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద ఇంటర్న్షిప్స్. ఓకే, దట్ ఇంటర్న్షిప్ విల్ ఫిల్ యువర్ గ్యాప్. ఓకే, దట్ ఈస్ ఆల్సో గివ్ ఇట్. వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పిల్లలు మా దగ్గర ఏదైతే కొలాబరేటెడ్ కంపెనీస్ ఉన్నాయో అందులో వాళ్ళు ఇంటర్న్షిప్ చేయొచ్చు. సో ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఈ గ్యాప్ అనేది వాళ్ళకి ఫిల్ అవుతుంది.
బికాస్ దే విల్ వర్క్ ఆన్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కదా. అవునవును. అలా స్టూడెంట్స్ మీరు అందరూ కూడా ఈ వీడియో చూసి ఒకసారి టీఎస్ బ్రిడ్జ్కి వెళ్ళి మీరు కూడా కంప్లీట్ గా చెక్ చేసుకోండి. వాళ్ళు చెప్పేయని నిజాలా అబద్ధాలా అక్కడ చదువుతున్న చెక్ చేసుకోవచ్చు కదా. ఎస్ అక్కడ ఆల్రెడీ కోర్సెస్ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఏ ఇన్స్టిట్యూట్ కైనా మీరు మనీ పే చేయాలి, ఓకేనా. ఏ ఇన్స్టిట్యూట్ లో అయినా టీచింగ్ చేస్తారు. వాట్ దేర్ ఇంపార్టెన్స్ గివింగ్ టు ద స్టూడెంట్స్, పుట్టింగ్ ఇన్ టు ద జాబ్. అంటే ఒక వ్యక్తి అంటే ఒక స్టూడెంట్ కి జాబ్ వచ్చేలాగా వాళ్ళు చేయగలుగుతున్నారు. జాబ్ రావడం మీన్స్ స్కిల్ నేర్పించడం ఫస్ట్. ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకొని మీ యొక్క మీ ఇష్టంతో జాయిన్ అవ్వండి, ఏ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకున్నా. ఓకే చంద్ర, మనం ఈ క్లోజింగ్కి వచ్చేటప్పటికి యు ఆర్ ఆస్కింగ్ 3 క్వశ్చన్స్. ఓకే, మనము వికసిత్ భారత్ 2047 అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ రైజింగ్ 2047 అని అలా మన తెలుగు స్టేట్లో 2 CMs ఆర్ దేర్ వర్కింగ్ గవర్నమెంట్ సైడ్. ఓకే, ఇక్కడ యాజ్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఓనర్గా మీరు ఆ యొక్క విజన్ కాంట్రిబ్యూషన్ కి మీరేం చేయగలుగుతారు? సో అంటే నా పర్స్పెక్టివ్ ఎలా అంటే, ఇప్పుడు కాలేజెస్ ఏదైతే ఉన్నాయో స్టూడెంట్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కాలేజెస్ అండ్ దే ఆర్ టేకింగ్ ద కోర్సెస్ ఇన్ ఇన్స్టిట్యూట్స్. అది తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు 4 సంవత్సరాలు చదువుతున్నావు, నువ్వు కాలేజ్లో 4 సంవత్సరాలు చదువుతున్నావు, దగ్గర 4 లక్షలు 3.5 to 4 lakhs నువ్వు పే చేస్తున్నావు కదా. నీకు కనీసం నీ కాలేజ్లో కనీసం నీకు ఒక కంపెనీకి వెళ్ళడానికి నీకు స్కిల్స్ కూడా లేవన్నప్పుడు నువ్వు 4 years యూజ్ అయింది, నీ డిగ్రీ యూజ్ అయింది. ఇప్పుడు నువ్వు 4 years నీ గ్రాడ్యుయేషన్ 3 years 4 years అట్లీస్ట్ యూ ఆర్ పేయింగ్ 3 lakhs 3.5 to 4 lakhs. నువ్వు అంత పే చేసినా కూడా ఈవెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కంపెనీ. వై? కనీసం అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా నీకు స్కిల్స్ లేవు. ఎందుకు? మేబీ కాలేజీలో కొద్దిగా ప్రజెంట్ జరుగుతున్న మార్కెట్ తగ్గ స్కిల్స్ నేర్పించకపోవచ్చేమో, లేదా ఇల్లు నేర్చుకోకలేదేమో. కరెక్ట్. సో ఏదో ఒకటి నిజం ఉంటుంది. యా, సో బేసిక్ గా మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ కూడా మేము ఇదే అడుగుతాం. ఫస్ట్ మీరు కాలేజ్లో ఏమైనా నేర్చుకున్నారా? ఓకే, మీకు ఈ పర్టికులర్ డొమైన్ ఏదైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ డొమైన్ లో మీకు ఏమైనా నేర్పించారా? సో అది మేము మా ఫస్ట్ క్వశ్చన్. చాలా 90% స్టూడెంట్స్ చెప్పేది, సార్ మాకు ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ తీసుకుని మాకు HTML CSS నేర్పించారు సార్ అంటే. HTML CSS తోనే కాదు కదా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, దేర్ ఆర్ లాట్ ఇన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. కరెక్ట్. సో ఇది ఎందుకు నేర్పిస్తలేరు? సో నా గవర్నమెంట్ కి నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మా అలాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. సో ఇఫ్ యూ అంటే మీరు మాకు ఛాన్స్ ఇస్తే వి విల్ ట్రైన్ ద స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ ఇట్ సెల్ఫ్. ఆ ఇండస్ట్రీకి ఏదైతే స్కిల్స్ నీడ్ ఉందో అది మేము ఇస్తాము. ఓకే, గ్రేట్. సో వికసిత్ భారత్ ది కూడా అదే. సో ఇప్పుడు 2047 కి సో పావర్టీ లేకుండా చేయడము, స్కిల్ డెవలప్మెంట్, నో పావర్టీ, ఇది ఎప్పుడు అవుతుంది? ఒక ఇంట్లో ఒక పర్సన్ కి జాబ్ లేనప్పుడు హీ కమ్స్ అండర్ పావర్టీ, రైట్? ఇప్పుడు ఒక విలేజ్ పర్సన్ ఉన్నారు, ఒక పేరెంట్స్ ఏదో కూలి పని చేసుకుని వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు, వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా తనకి జాబ్ లేదంటే హీ కమ్స్ అండర్ పావర్టీ, రైట్? సో అతని స్కిల్స్ లేనప్పుడు మీరు ఎలా పావర్టీని బిల్డ్ చేస్తారు? పావర్టీ లేకుండా ఎలా చేస్తారు? అది నా క్వశ్చన్. గ్రేట్. ఓకే, సజెషన్ ఇస్తున్నారు లైక్ కనెక్ట్ ది ఇన్స్టిట్యూట్స్ విత్ డైరెక్ట్లీ ద అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, రైట్? సో గవర్నమెంట్ మనకు ఛాన్స్ ఇస్తే మనం కాలేజెస్ కి వెళ్ళి వి విల్ ట్రైన్ దెమ్ ఇన్ కాలేజ్ ఇట్ సెల్ఫ్ ఆర్ కాలేజ్ పర్మిట్స్. కాలేజ్ కూడా ఒక పిల్లలకి ఒక 3-4 months టైం ఇవ్వండి. మీరు మా కాలేజ్ నుంచి కాలేజ్ తరపునే మేము పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్ మీకు సజెస్ట్ చేస్తున్నాం. యూ గో దేర్ అండ్ టేక్ ద కోర్సెస్ ఇన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వి విల్ గివ్ దెమ్. రియల్లీ? ఎస్. ఓకే, విచ్ అంటే మనకు గవర్నమెంట్ అలాట్ చేస్తే, అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పాలంటే ఈ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో మీ పిల్లలకి ఒక 3-4 months బయటికి పంపండి స్కిల్స్ నేర్చుకోవడానికి. కాలేజ్ లో ఉన్నప్పుడే ఒక 3-4 months బయటికి పంపి ఆ ఇన్స్టిట్యూట్స్ లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇట్ మే బి అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకోండి. సో అక్కడ గవర్నమెంట్ వీళ్ళకు గవర్నమెంట్ వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు పిల్లలు మన దగ్గరకు వస్తారు. అది మనం వాళ్ళతో ట్రైనింగ్ ఇస్తాం. విత్ ఇన్ ద అకాడమిక్ కూడా స్కిల్ కవర్ అయిపోతుంది. దానికి ఆ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటే గివ్ అస్ వెరీ మినిమల్ చార్జెస్. ఒక స్టూడెంట్ మీద మినిమల్ చార్జెస్ ఇవ్వండి, మేము స్కిల్స్ నేర్పించి వాళ్ళకి పంపిస్తాము. అప్పుడు పిల్లలు కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? 1 point. ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ మళ్ళీ బయటకు వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ తనకు 6 months క్రాస్ అయితే హీ హాజ్ 1 year గ్యాప్.
బికాస్ కంపెనీస్ విల్ లుక్ ఆఫ్టర్ 6 months కంపెనీస్ మళ్ళీ ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటాయి కాలేజెస్ కి వెళ్ళి. అవును అప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిందో అతనికి 1 year గ్యాప్ ఉన్నట్టే కదా. అవును. సో అలా చేయకుండా నా సజెషన్ ఏంటంటే కాలేజెస్ స్టూడెంట్స్ ని గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు 3-4 months బయటికి పంపండి. అవును. ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి నేర్చుకోండి. అవును. ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఇంటర్న్షిప్ ఇస్తున్నాయి, ఇంటర్న్షిప్స్ ఇస్తున్నాయి, లేదా కొన్ని కాలేజీలు కొన్ని స్టార్ట్అప్ కంపెనీ కూడా దేర్ ఆఫరింగ్. బట్ కొన్ని అంటే చాలా చాలా రేర్ అండి. అవును. కొన్ని అని కాదు, చాలా రేరు. అవును. కొన్ని అని కూడా కాదు, చాలా చాలా రేరు. ఇప్పుడు మన హైదరాబాద్ లో కాలేజెస్ ఉన్నాయి కదా, మీరు కాలేజెస్కి వెళ్ళి అడుగుదాం, మీరు బయటికి ఎన్ని రోజులు వెళ్తున్నారు ఇంటర్న్షిప్ చేయడానికి? స్టూడెంట్ తప్పు చేస్తున్నాడంటే అది కాలేజ్ బాధ్యత. మీరు బాధ్యత తీసుకొని అరే వెళ్ళండి బాబు నేర్చుకోండి అని. ఇప్పుడు ఒక కాలేజ్ లో ఒక క్లాస్ లో ఒక 60 మంది 70 మంది ఉంటే ఒక 10-15 మంది అయినా వెళ్తారు కదా ఇండస్ట్రీకి నేర్చుకోవడానికి. కనీసం ఒక 20 మంది అయినా వెళ్తారు. అందరు వెళ్తారని నేను చెప్పాను, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అలా లేదు పిల్లలు కూడా. బట్ అందులో ఒక 30-40% అయిన పిల్లలు వెళ్తారు కంపెనీస్ కి, వెళ్ళి వాళ్ళు రియల్ టైమ్ ఇంటర్న్షిప్ చేస్తారు, అక్కడే స్కిల్స్ నేర్చుకుంటారు. చంద్ర ఇక్కడ మనకి ఆన్లైన్ బెటరా ఆఫ్లైన్ బెటరా? నా పర్స్పెక్టివ్ లో ఆఫ్లైన్ ఈజ్ చాలా బెటర్ అండి, మోర్ దెన్ ఆన్లైన్. బికాస్ ఆఫ్లైన్ కి వస్తే ఏమైతుంది అంటే అక్కడ మీకు రియల్ టైమ్ లో మీ ముందే ట్రైనర్ ఉంటారు, మీ ముందే ప్రాజెక్ట్ చేస్తారు. ట్రైనర్ ఉన్నప్పుడు మీరు ప్రాజెక్ట్ చేస్తారు, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తను హెల్ప్ చేస్తాడు మీకు. ఆఫ్లైన్ ఈజ్ బెటర్ మోర్ దెన్ ఆన్లైన్. ఆఫ్లైన్ ఈజ్ బెటర్. చంద్ర ఇక్కడ మీ దగ్గర ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ ప్రోగ్రామ్ ఏంటి చంద్ర? యా, సో గైస్ వీఆర్ ఆఫరింగ్ ఫ్రీ ట్రైనింగ్ ఫర్ 45 days. సో ఈ ఇన్స్టిట్యూట్స్ అయినా బయట కంపెనీస్ అయినా ఏదున్నా సరే, వాట్ ఎవర్ దే ఆర్ చార్జింగ్ 30,000, 40,000, 1 lakh, వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో అదే ట్రైనింగ్ మేము మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో 45 days ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తాం. అది ఎవరికంటే ఓన్లీ ఫర్ 2026 and 2027 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఓన్లీ. ఎనీ బ్యాక్గ్రౌండ్ లైక్ మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా అవ్వండి, లైక్ వీ వోంట్ కేర్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్, వీ విల్ గివ్ ద ప్రాపర్ ట్రైనింగ్. అది కాలేజీకి వచ్చి అంటే మీరు మీ ఇన్స్టిట్యూట్ వచ్చి తీసుకోవాలా లేకపోతే ఆన్లైన్ ఆఫ్లైన్? యా, బోత్ ఉన్నాయండి. ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్, మీరు మా ఇన్స్టిట్యూట్ కి రావచ్చు. లైక్ వీ వోంట్ చార్జ్ ఎనీ రూపీస్. మీరు ఆన్లైన్ లో తీసుకుంటా అంటే ఆన్లైన్ లో తీసుకోవచ్చు. చంద్ర, మీ ఇన్స్టిట్యూట్ గురించి అన్ని మీ విషయాలన్నీ షేర్ చేసుకున్నారు. ఓకేనా, మనం మంచిగా మీ యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా మాకు పోస్ట్ చేస్తూ ఉండండి. మేము కూడా యూ విల్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఓకే, థ్యాంక్ యూ చంద్ర. థ్యాంక్ యూ. Right time, right course, right institute for best career.